నిన్న మన ఇండియన్ నేవీ చాలా ఒక పెద్ద పని చేశారండి. ఏమిటి ఇది అంటే యాంటీ పైరసీ అంటే ఈ సినిమాలకు సంబంధించి అది కాదండి, సముద్ర దొంగలు. సో వీళ్ళకి వ్యతిరేకంగా మనం యొక్క కౌంటర్ మెజర్, అలాగే యాంటీ డ్రోన్ టెక్నాలజీ అనేది మనము మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటే అదానీ గ్రూప్ వాళ్ళు ఒక అద్భుతమైన దృష్టి 10 అనబడే ఒక డ్రోన్ని తయారు చేశారు. ఈ డ్రోన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఆల్రెడీ మన యుద్ధ నౌకలలో మనం డ్రోన్లను ఫిట్ చేసి ఉంచాము. ఈ హౌదీ రెబల్స్కి సంబంధించిన వ్యవహారాలు అంటే మీకు యాజ్ ఆన్ టుడే చూసారనుకోండి 35 దాడులు అనేవి ఇంటర్నేషనల్ కార్గో షిప్పుల మీద ఈ హౌదీ రెబల్స్ చేశారండి. అంటే మనకు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అనండి, అలాగే అరేబియన్ సీ, రెడ్ సీ ఇక్కడ. సో ఇప్పుడు ఈ దృష్టి 10 అనబడే డ్రోన్ ఉంది చూసారా, ఇది ఎందుకు అంత ముఖ్యము అంటే చాలా విషయాలు ఇందులో దాగి ఉంటాయి. ఇప్పుడు పోయిన ఉదయం 11 o'clock వీడియోలో నేను ఒక విషయం మాట్లాడాను మాల్దీవ్స్కి సంబంధించి. ఇప్పుడు ఈ మాల్దీవ్స్ అనబడే దేశము చైనా వాడికి ఎందుకు ఇంపార్టెంట్? సో ఆటోమేటిక్గా మన అందరికీ తెలిసిందే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి చైనా వాడు ప్రతి ఒక్క దేశానికి వెళ్ళడము, వాళ్ళని ఈ ప్రాజెక్ట్లో కలుపుకోవడము, తరువాత వాళ్ళ భూములను కొల్లగొట్టడము, కబ్జాలు చేయడము ఇలాగ చేస్తూ వస్తున్నాడు. సో మాల్దీవ్స్ని కూడా 2013 నుంచి ఈ ప్రాజెక్ట్లోకి వాడు లాగాడు. మీకు మాల్దీవ్స్ అన్నప్పుడు ఇండియన్ ఓషన్ రీజన్లో ఉండే ఒక దేశం. అంటే ఏంటి ఇండియన్ ఓషన్ రీజన్ అంటే అక్కడ భారతదేశము అనేదే మీకు లీడర్. అంటే ఆ ఇండియన్ ఓషన్ రీజన్లో వేరే ఏ దేశము కూడా మనల్ని డామినేట్ అనేది చెయ్యలేరు. అలాంటిది ఇవాళ ఏమైంది, మాల్దీవ్స్ వాళ్ళు చేసిన తప్పు వలన ఈ లక్షద్వీప్ అనబడే ఈ ప్రాంతంలో ఇవాళ మనము ఒక మిలిటరీ బేస్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఇక లిటరల్గా చెప్పాలంటే ట్రై సర్వీస్ కమాండ్ అనే దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇండియన్ ఓషన్ రీజన్ అట్ ది సేమ్ టైం అరేబియన్ సీ, సో రెండిటిని కూడా మనము బ్యాలెన్స్ చెయ్యగలం. సో ఇవాళ ఇండియన్ ఓషన్ రీజన్లో మన యొక్క ఇండియన్ నేవీ యొక్క పవర్ ఏమిటో చైనా వాడికి బాగా తెలుసు. మలాకా స్ట్రేట్ దాకా మన యొక్క యుద్ధ నౌకలు వెళుతూనే ఉంటాయి, అక్కడ మనం గస్తీ కాస్తూ ఉంటాం. అంటే హైయెస్ట్ లెవెల్లో ఇండియాకు సంబంధించిన సర్విలెన్స్ అనేది ఇండియన్ ఓషన్ రీజన్లో ఉంటుంది. ఇక్కడ ఉండే చిన్న దేశాలు మొరీషియస్ అనండి, సైషెల్స్ అనండి, లేదా మీకు మాల్దీవ్స్ అనండి, శ్రీలంక అనండి, ఈ దేశాలను గమనించారనుకోండి, వీళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా కూడా రక్షణ అనేది భారతే ఇవ్వగలదు. ముందు వాళ్ళు ఇండియాకే SOS చేస్తారు, సేవ్ అవర్ సోల్స్ అని చెప్పి ముందు ఇండియా యొక్క ప్రొటెక్షనే వాళ్ళు అడుగుతారు. ఇవాళ వరకు ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు చైనా వాడు ఏం ప్లాన్ చేశాడు, భారతదేశాన్ని చుట్టుముట్టాలి అంటే వాళ్ళను వీక్ చేయాలి. సో ఈ ప్రాజెక్ట్ ఏంటి, మీకు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని అంటారు. అంటే భారత్ చుట్టూరుతో ఒక పద్మ వ్యూహం రచించాలని చెప్పి చైనా వాడు భావించాడు. ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్ అంటాడు, ఇంకొక వైపు లడాక్ అంటాడు. ఇక్కడ ఇండియన్ ఓషన్ రీజన్లో ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని చెప్పి ఈ చిన్నా చితకా దేశాలనంతా కూడా తన వైపు తిప్పుకోవాలి అనేది వాడు ప్రయత్నాలు చేశాడు. ఇది వాడు చాలా సక్సెస్ఫుల్గా చేశాడండి. కానీ సడన్గా ఈ మోదీ లాంటి వ్యక్తులు వస్తారు, సో వీళ్ళు ఇంత పవర్ఫుల్గా ఉంటారు, ఇది చైనా వాడు ఊహించలేదు. 2013 తరువాతే వాడికి భారత్ అంటే ఏంటో అర్థమైంది. సో ఇప్పుడు మనం ఏం చేశాము, నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అని చెప్పి చైనాను చుట్టుముట్టడానికి మనం ఒక భారీ ప్రణాళిక అనేది రచించాం. సో ఇప్పుడు ఇందులో ఈ దృష్టి 10 అనబడే డ్రోన్ ఉంది చూసారా, చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇది ఎక్కడో ఇజ్రాయెల్ దగ్గర, రష్యా దగ్గర కొనలేదు, మన దేశంలో మన టెక్నాలజీతో మనం దీన్ని తయారు చేసాం. సో ఇవాళ అరేబియా సీలో మీ యొక్క యుద్ధ నౌక వెళుతూ ఉంటుంది, ఈ దృష్టి 10 అనబడే డ్రోన్ మీరు ఫిట్ చేసి ఉంచారు. మీరు హౌదీ రెబల్స్ అని అంటున్నారు, రెడ్ సీ అంటున్నారు, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటున్నారు, అరేబియా సీ అన్నారు. చైనా ఓడలు ఎన్ని వెళుతున్నాయి, ఎన్ని వస్తున్నాయి? 1 నిమిషానికి 12 ఓడలు మీకు లక్షద్వీప్ మార్గము గుండా 9 డిగ్రీ ఛానల్ అంటారు వెళుతూ ఉంటాయి. దీనిని సర్వీలెన్స్లోకి తీసుకురావాలి, రికానెసెన్స్లోకి మనం తీసుకురావాలి. దీనికి దృష్టి 10 అనేది చాలా ముఖ్యం. మనము హౌదీ రెబల్స్ ఇంటర్నేషనల్ షిప్పులను కాపాడడం కాదండి, ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు చైనా, వీళ్ళ మీద దృష్టి పెట్టాలి అంటే దృష్టి 10 అనేది మనకు చాలా ముఖ్యము. అంటే మీరు ఒక పని చేస్తున్నట్టు ప్రపంచానికి చూపిస్తూ ఉంటారు, ఇంకొక వైపు మీరు చూసారనుకోండి మన ప్రణాళిక అనేది భారీ స్థాయిలో ఉంటుంది.
తరువాతే చైనా వాడికి పాకిస్తాన్ వాడికి అర్థమవుతుంది, ఓహో భారతీయులు ఇలా ఆలోచించారా. ఇవాళ మోదీ గారు లక్షద్వీప్ వెళ్ళడము, ఆ మెసేజ్ వీడియో పెట్టడము, మాల్దీవ్స్ వాళ్ళు ఏదో పిచ్చి కూతలు కూయడము, ఇవాళ మాల్దీవ్స్ టోటల్గా కొలాప్స్ అయిపోవడము, ఒక్క భారత యాత్రికుడు కూడా మేము మాల్దీవ్స్ వెళ్ళమని చెప్పి వాళ్ళు చెప్పడము, 2,09,000 మంది యాత్రికులను వాళ్ళు పోగొట్టుకోవడము, అంతా విత్ ఇన్ డేస్ జరిగిపోయినప్పుడు ఈరోజు మనము మాల్దీవ్స్ని కట్టడి చేయడం కాదండి, మాల్దీవ్స్ని దెబ్బ కొట్టడం కాదు, వాళ్ళ ద్వారా చైనా వాడిని, ఇప్పుడు చైనా వాడు ఎలా ఆలోచిస్తాడు, జిబూటి అనబడే ఒక ప్రాంతము, ఇక్కడ తన మిలిటరీ బేస్ అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క బేస్ని అక్కడ ఉంచుతాడు. సో ఇది ఎక్కడ ఉంటుంది, మాల్దీవ్స్కి చేరువలో, అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో భారత్ని అధిగమించి మాల్దీవ్స్ అంటున్నాడు, జిబూటి అంటున్నాడు, ఇలా ఆఫ్రికా దేశాలు, యూరోప్ అంటున్నాడు. దీన్ని మనం ఒప్పుకుంటామా? ఇప్పుడు మీరు డైరెక్ట్గా సౌత్ చైనా సీ దగ్గరికి వెళ్ళి ఒక నేవల్ బేసో ఒక మిలిటరీ బేసో పెట్టారనుకోండి, చైనా వాడు ఒప్పుకుంటాడా? వియత్నాం దగ్గర, తాయివాన్ దగ్గర మన మిలిటరీ బేసెస్ ఉంచితేనే వాడు నానా గొడవలు చేస్తున్నాడు, మీరెందుకు ఇక్కడ దాకా వస్తున్నారు, ఇదంతా కూడా మా సముద్ర జలాలు కదా అని చెప్పి ఎన్ని గొడవలు చేస్తున్నాడు. వియత్నాం, తాయివాన్ మన మిత్ర దేశాలు, అక్కడ మిలిటరీ బేస్ పెట్టుకోవడం మన ఇష్టం. అలాంటిది చైనా వాడు ఎదిరిస్తే ఇండియన్ ఓషన్ రీజన్లో మకుటము లేని మహారాజు భారతదేశం. ఇప్పుడు కాదండి, తరతరాలుగా, వేల సంవత్సరాలుగా అక్కడ ఎవరు కూడా మనల్ని ప్రశ్నించలేరు. ఇది మీకు 10వ శతాబ్దం అనండి, 12వ శతాబ్దం, ఏది మీకు రాజరాజ చోళుడి కాలం నుంచి కూడా హిందూ మహాసముద్రము దగ్గర ఎవడు భారత్ని ఎదిరించలేడు. అలాంటిది ఇవాళ చైనా వాడు వచ్చి ఒక మాల్దీవ్స్ అంటున్నాడు, మొరీషియస్ అంటున్నాడు, జిబూటి అంటున్నాడు, ఇలా అన్నప్పుడు మనం ఎలా చూస్తూ ఊరుకుంటాం? ఉన్నాము ఒకప్పుడు, ఖచ్చితంగా మనము చేతగాని తనముతో బలహీనంగా చూస్తూ ఊరుకున్నాం. ఇవాళ జరగదు కదండి, ఇది న్యూ ఇండియా కదండి. కాబట్టి ఇక్కడ చైనాను ఎన్ని రకాలుగా మనము దెబ్బ కొట్టాలంటే, ఒక చిన్న డ్రోన్, అదానీ గ్రూప్ తయారు చేసిన చిన్న డ్రోన్ ఇన్ని విషయాలను చెప్తుందా అంటే, చిన్న డ్రోన్ని పెట్టుకొని మనం పాకిస్తాన్, చైనాను పూర్తిగా ఆపగలమండి, పూర్తిగా వాళ్ళని మన సర్విలెన్స్లోకి తేగలము. వాళ్లకు ఎక్కడ చెక్ పెట్టాలి, వాళ్ళు ఎంత దాకా రావచ్చు, ఎక్కడ వాళ్ళు ఆగిపోవాలి, ఇదంతా కూడా మనము చెయ్యగలము, చేసి చూపించగలం. ఒక్క హౌదీ తీవ్రవాదుల కోసరము ఇలాగ ఇన్నెన్ని యుద్ధ నౌకలను అరేబియా సీలోకి భారతదేశం యొక్క నేవల్ ఫోర్సెస్ పంపించారని చెప్పి ఎవరైనా అనుకుంటే వాళ్ళు చాలా చాలా తక్కువ జ్ఞానము కలిగిన వాళ్ళండి. జియో పాలిటిక్స్లో వాళ్లకు ఉన్న నాలెడ్జ్ చాలా తక్కువ. మనము హౌదీ రెబల్స్ అంటాము, అరేబియన్ సీ అంటాము, ఇక్కడ మన యొక్క మోస్ట్ పవర్ఫుల్ నేవల్ షిప్స్ వెళతాయి. ఇదంతా ఒట్టి రెడ్ సీయో లేదా గల్ఫ్ ఆఫ్ ఏడెనో అరేబియా సీ కాదండి. పాకిస్తాన్, చైనాను ఆపడానికి మనము ఎంచుకున్న అతిపెద్ద అస్త్రాలు ఇవి. ఇండియన్ ఓషన్ రీజన్, అరేబియన్ సీ, మధ్యలో లక్షద్వీప్, ఇక్కడ చాలా పెద్ద ఒక మిలిటరీ బేస్. ఇది మన ప్రస్తుత ప్లాన్. కాబట్టి దృష్టి 10-909 అనబడే చిన్న పరికరము ఇన్ని విషయాలను హ్యాండిల్ చేయగలదా అంటే 100% చేయగలదు. ఇది మన యొక్క సత్తా యొక్క సింబల్ అండి. మన అస్త్రాలు, మన స్ట్రాటజీ, మన యొక్క వ్యూహంలో ఒక భాగము అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి మీకు పి హరికుమార్ గారు అంటే ఇండియన్ నేవల్ ఫోర్స్ యొక్క అడ్మిరల్, ఈయన మాట్లాడుతున్నారు హౌదీ రెబల్స్ కోసము. ఇది నిజమా కాదా? ఇన్ని విషయాలు నేను మాట్లాడాను, మీరు చెప్పండి. ఇన్ని విషయాలు ఒక్క లక్షద్వీప్ సెంట్రిక్గా, అరేబియన్ సెంట్రిక్గా మనం మాట్లాడుతున్నామంటే మన ప్రణాళిక నెక్లెస్ ఆఫ్ డైమండ్స్, చైనాను ఆపడము, దీనికి మనము ఎంచుకున్న మెథడ్ ఇది. మరి దీని విషయంలో అసలు మీరు ఎప్పుడైనా ఇంతంత పెద్ద లెవెల్లో ఆలోచించగలిగారా? రిపోర్ట్స్ చదవగలిగారా? అనలైజ్ చేయగలిగారా? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.